ఆగదు, ఆగదు, ఆగితే సాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు, ఆగదు, ఆగితే సాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాగాగదు. పువ్వుల లలితమని తాకితే రాలునని తెలిసిన పినిగాలి రాగాగదు. హృదయము అర్థమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు. మృత్యువు రాకాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు, ఆగదు, ఆగితే సాగదు. జీవితం ఒక ప్రయాణమని గమ్యం తెలియదని తెలిసిన ప్రయాణము రాగాగదు. జననం ధర్మమని మరణం తథ్యమని తెలిసిన జరణ మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవుకు తప్పదని తెలిసినా ఈ మనిషికి తపన మాగదు. ఈ మనిషికి తపన మాగదు. ఆగుదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగుదు ఈ లోకము, ముందుకు సాగుదు ఈ లోకము. ఆగదు, ఆగదు, ఆగితే సాగదు. మనసు మనసు కలియకలో హృదయించక ఆగదు అనురాగం. అనురాగము అర్పణలో చెలియింకగా ఆగుదు తేగాభిషేకం. ప్రేమ చెదురునా మనసు చెదురునా ఆగుదు తేగాభిషేకం. ఆగుదు తేగాభిషేకం. ఆగుదు తేగాభిషేకం. చూశారండి, మహా నటుడు శ్రీ ఏఎన్ఆర్ గారు నటించిన ఈ పాట చూసారా, ఎంత చక్కని పాట. జనన ఈ పాటలు ఎంత ఉన్నా ఆగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకం. అంటే మనిషి మరణించకపోతే ఈ ఈ అనేది సాగదు అంట, అలా నిలబడిపోద్ది. ఆగదు ఏ నిమిషం నీ కోసం, ఆగితే సాగదు ఈ లోకం, ముందుకు సాగదు ఈ లోకం. ఎవరైనా మరణించి జనన మరణాలన్నీ తథ్యం, లేదంటే ఆగిపోద్ది ప్రపంచం అంతా అన్నారు. అలాగే శరణంలోకి వస్తే జాబిలి చల్లనని వెన్నెల దీపమని, చందమామ చల్లగాని వెన్నెలు ఆ వెన్నెలు కాసి దీపమని తెలిసిన గ్రహణము రాకమది. వెన్నులు ఈ చుక్కలు ఇవన్నీ వచ్చినా అక్కడ గ్రహణం చంద్రగ్రహణం అనేది ఆగదంట, అది అలాగ వస్తుంది. పువ్వులు లలితమని, పువ్వులు చాలా లలితంగా ఉంటాయి, ఇలా గట్టిగా రాలిపోతాయంట ఆ రెక్కలు. పువ్వులు లలితమని తాకితే రాలునని, చూసారా ఆ పువ్వులు తాకితే రాలిపోతాయి ఆ రెక్కలు. గులాబీ పువ్వులు ఆ రెక్కలు ఇలా మృదువుగా ఉంటాయి.
ఈ మృదువైన పువ్వులు లలితమైనవి ఇలా తాగ్గానే రాలిపోతాయి. అలాగే మనసు కూడా తెలిసినా పెనుగాలి. ఆ పువ్వులు రాలిపోతాయని రెక్కలు రాలిపోతాయని కానీ తెలుసు. కానీ పెనుగాలి మాత్రం రాక ఆగదు. అలాగే హృదయం ఒక మనిషి యొక్క హృదయం ఒక అద్దం లాంటిది. ఈ అద్దం ఎలాంటిదో చూసారా? ఒక్కసారి పగిలిపోతే అది అతకదు. అద్దమని పగిలితే అతకదు. అలాగే మనిషి ఒక ప్రేమ నిజంగా ప్రేమాభిషేకంలో ఏ ఏనారు ఒక ప్రేమని నిజంగా ప్రేమించి ఆ మనిషి ఒక్కసారి పగిలిపోతే అది అతకదు. అది ఆయన చెప్పాడు. తెలిసినా మృత్యువు రాకవాదు అని తెలుసు. కానీ మృత్యువు రాక ఆగిపోద్దా? కానీ ఆ టైం వచ్చినప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళిపోద్ది. అదే అన్నారు. రెండో చరణం వెళ్తే జీవితము ఒక ప్రయాణం. మనం పుట్టిందే ఒక ప్రయాణం. ఏదో ఒక రోజు మరణించవలసిందే. జీవితం ఒక ప్రయాణమని, జీవితం ఒక ప్రయాణమని గమ్యం తెలియదని అంటే ప్రయాణంలో మనం ఎక్కడ చేస్తామని గమ్యం తెలియదట. తెలిసిన ప్రయాణము ఆగదు అలాగనేసి ఆగిపోద్దా? ఆగదు. జననం ధర్మమని జన్మం అంట ధర్మం. జననం అనేది ఒక ధర్మం. పుట్టాలని ఒక ధర్మం. మరణం కర్మమని మరణం అంట కర్మం. అది మన ఫలం అనేది కర్మం. కర్మం ఫలమే మరణం. జననం ఒక ధర్మం అయితే మరణం అనేది ఒక కర్మం అంట. అలాగే జనన ధర్మాలు మరణ కర్మము ఏవి కూడా ఆగవట అలాగే వెళ్ళిపోతున్నాయి. తెలిసిన జనన మరణ చక్రమాగదు తెలుసు. జన్మస్థానం తెలుసు, మరణస్థానం. కానీ అలాగని జీవిత చక్రమని మరణ చక్రమని ఆగదట. అలాగే తెలిసిన ఈ మనిషికి తపన ఆగదు. సంపాదించాలని ఉన్నది, కూడబట్టాలని ఉంది, ప్రేమించాలని ఉన్నది. కానీ తపన బ్రతకాలని తపన, జీవించాలని, ప్రేమించాలని, ఇంకా దక్కాలని ఈ తపన, సంపాదించాలని తపన. కానీ ఈ తపన అని మనిషికి ఉంటుంది. కానీ మరణం అనేది సత్యము. అందుకని ఆగదు ఏ నిమిషము నీ కోసం ఆగదు, ఆగితే సాగదు ఈ లోకం. మనిషి పుడితే మరణిస్తేనే మళ్ళీ అందరూ జన్మ వస్తుంది. అలాగే పుట్టిన వాళ్ళందరూ అలా ఉండిపోతే మరణించేది ఎవరు? మళ్ళీ పుట్టేది ఎవరు? అందుకే జన్మమరణాలు దేవుని సొత్తు అన్నారు. అలాగే మనసు కలయికలో హృదయించక ఆగదు అనురాగం. ఒక మనిషి కలయికలో హృదయించక ఆగదు అనురాగం. అనురాగం పెరుగుతుంది. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు అనురాగం పొందు. అనురాగం అర్పించినప్పుడు చెలించక ఆగదు త్యాగం. ఒక త్యాగం. ప్రేమ అనేది ఒక త్యాగం. త్యాగం చేయండి. ఒకరికొకరు త్యాగం చేయండి. అది మీ ఇష్టం లేదు. ఒక ప్రేమ అనేది ఒక త్యాగం లాంటిది. త్యాగము శాసనం అంట. అంటే గెలుపు ఓడిన ఓడి గెలిచిన ఏదైనా అది ఈ ప్రేమ అనే అభిషేకంలో మహానీయులు రాసిన ఈ కథా సారాంశంలో నిజంగా చెప్పాలంటే జన్మమరణాల కోసం, ప్రేమ పుడుతుందని, ప్రేమ చేస్తుందని, జన్మమరణాలు తథ్యమని, అలాగైతే మరణించిన వాళ్ళు పుట్టిన వాళ్ళు మరణించకపోతే ఈ యొక్క జన్మమరణాల చక్రం ఆగిపోద్దని, అలాగా ఈ ప్రపంచం ముందుకు సాగదని మహాకవి చక్కగా రాశారండి. ఆయనకి నా హృదయాభివందనాలండి. నిజంగా ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తాను. చాలా చక్కగా రాశారండి ఈ పాట. ప్రేమాభిషేకంలో అద్భుతంగా ఉందండి. ఈ ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ గారు నటించిన మహా అద్భుతమైన పాట అండి ఇది. నిజంగా మీ అందరూ దయచేసి ఈ యొక్క పాటని ఆస్వాదించి చూసి ఆనందపరిచి నాకు తెలిసిన సారాంశం మీకు చెప్పానండి. తప్పులుంటే కామెంట్ ద్వారా తెలియచేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దుర్గారావు, శ్రీ దుర్గా క్రియేషన్స్. థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ అందరికీ శుభోదయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, లైక్ కొట్టే వాళ్ళకి, చూసే వాళ్ళందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ.